రాహుల్కు బీసీ నెగటివ్ రిపోర్ట్. సీఎం రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి బీసీ నేతల వరుస ఫిర్యాదులు. కులగణన లెక్కలు తప్పు అని ఫిర్యాదు చేసిన చింతపండు నవీన్. రాహుల్ గాంధీతో మదియాజ్కి అరగంట పాటు సమావేశం. రేవంత్ దుందుడుక్కు ధోరణితో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్రతిష్ట, ప్రజల్లో చులకనవుతున్నామని వివరించినట్టు సమాచారం. పార్టీ రాజకీయాల పరంగా తనతో విభేదించినప్పటికీ కులగణన విషయంలో తనకు సహకరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేడుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు కలిసి రావడం లేదని విశ్వసనీయంగా తెలిసింది. తెలంగాణలో జరిగిన కులగణన సర్వే బీసీ జనాభా నివేదిక పెద్ద బోగస్ అని, అంత తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు ఇదే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డికి కంటి రెప్పల బీజేపీ, సుంకిశాల ఎస్ఎల్బీసీపై అందుకే స్పందించట్లేదు. సరైన సమయంలో బీజేపీలో చేరుతానన్నందుకే రేవంత్పై చర్యలు తీసుకొని కేంద్రం కాళేశ్వరంపై ఆగమేఘాలపై స్పందించి ఇప్పుడు మౌనం వెనుక మతులాబైంది. కేటీఆర్ చాలా పెద్ద ఆరోపణ చేసిండు మొత్తానికి ముఖ్యమంత్రి గారి మీద. అయితే దీన్ని పక్కన పెడితే కాసేపు ఇక్కడ రాహుల్కు బీసీ కులగణన సర్వేలో బీసీల లెక్కలకు సంబంధించి, బీసీల జనాభాకు సంబంధించి రాహుల్ గాంధీకి బీసీ నేతలంతా కలిసి ఒక నెగిటివ్ రిపోర్ట్ పంపినలాట. రేవంత్ రెడ్డి చేయించిన కులగణన సర్వేలో బీసీలకు తీవ్రమైన అన్యాయం జరిగింది, ఈ లెక్కలు ఏమాత్రం వాస్తవం కాదు, ఇవి తప్పుల తడక అని ఎవరు? ఈ చింతపండు నవీన్ కుమార్ అంటే ఎవరు మరి? తీన్మార్ నవీన్ కుమార్, తీన్మార్ మల్లన్న అంటాం కదా, ఆయన ఇచ్చిండట. అయితే ఇప్పుడు కాంగ్రెస్లో రెండు వర్గాలు అయినాయి. ముఖ్యమంత్రి గారికి అనుకూలంగా ఉండే బీసీ వర్గం ఒకటి, ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించే బీసీ వర్గం ఒకటి. అయితే ఈ ముఖ్యమంత్రి గారిని వ్యతిరేకించే బీసీ వర్గంలో మదియాజ్కి గౌడ్ గారు కూడా ఉన్నారు. మదియాజ్కి గౌడ్ గారు, చింతపండు నవీను, అదే తీన్మార్ మల్లన్న, ఇదొక బ్యాచ్ ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారిని ఎట్లా చేసి కాపాడుకోవాలి, ఈ ముఖ్యమంత్రి గారు ఉంటే మనకు సన్నిహితులని ఈ పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారిని సపోర్ట్ చేస్తున్నారు. అందుకే నిన్న కాక మొన్న ముఖ్యమంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారిని, ఇంకా కొంతమంది బీసీ నాయకులు శ్రీహరి గారు, వాకిటి శ్రీహరి గారిని, ఇటు వస్తే వరంగల్ నుండి కొంతమందిని, ఆలేరు నుండి బీర్ల ఐలయ్యను, వీళ్ళందరినీ పిలిపించుకొని నేను ఒక మంచి పని చేసిన, మీరు ఆశపడ్డట్టు నేను సర్వే చేయించిన. కేసీఆర్ హయాంలో ఓసీలు 20% ఉన్నట్టు వాళ్ళు జరిపించిన సర్వేలో వచ్చింది. కానీ నేను పెద్ద మనసు చేసుకొని 5% తగ్గించి 15% వరకే ఓసీలను ఉంచిన. కేసీఆర్ హయాంలో ఇదే బీసీలు 55% ఉన్నారు, నా హయాంలో 48% పెంచిన. కాబట్టి మీ ఎడల నేను మంచి ఆలోచనతోటి కులగణన సర్వే చేపిస్తే మీరేమో నా మీదనే రాళ్ళు పట్టుకొని రూతాండ్రి. ఇక్కడ మల్లన్న పేరు తీయకుండా రేవంత్ రెడ్డి జాగ్రత్త పడతాడు. ఆడు రేసు కుక్క, పుసుకున్న మాట అంటే 4 మాటలు అంటే నా పరువు పోతుంది, ఎందుకు అనాలని వాడు ఊకే రౌతులు రూతాండి. ఆ రౌతులు పెట్టండి కనీసం మీరు అడ్డుకోరానే. వాడు వ్యక్తిగతమైన స్వార్థం కోసం, వ్యక్తిగతమైన ఎదుగుదల కోసం వాడు నా మీద రాలేబట్టే మంచి పని చేసినందుకు నన్ను పొగడకపోగా నన్ను విమర్శిస్తా అంటారు. విమర్శించేటోళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లయినా విమర్శిస్తారు, కానీ పొగడవలసిన మీరు పొగడకుండా నా మీద రౌతులేస్తే నేను ఏమని చెప్పాలి, ఇక ఎట్లా ముందుకు పోవాలని రేవంత్ రెడ్డి గారు దీనమైన ఒక మనసుతోటి, ముఖంతో అర్థించిండు. అయితే ఇప్పుడు మొత్తానికి మీరు అనుకోవచ్చు మల్లన్న రాహుల్ గాంధీని కలిసేంత ఉన్నదా అని, అంత తోకగానికి అంత లేదు. ఇక్కడ మదియాజ్కి గౌడ్ గారు రాహుల్ గాంధీ గారికి అత్యంత సన్నిహితులు. ఈ మదియాజ్కి గౌడ్ గారి వల్లనే ఈ మల్లన్న గారు పోయి అక్కడ కాంగ్రెస్లో చేరిండు. గతంలో కూడా మల్లన్నకు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా సీట్ ఇవ్వడంలో మదియాజ్కి గారి పాత్రను, పొన్నాల లక్ష్మయ్య పాత్ర అత్యంత కీలకమైనది. కాబట్టి ఇలాంటి వాళ్ళతోటి ఉంటూ నేను మహోవీరుణ్ణి అని చూపించుకునే ప్రయత్నం చేస్తాడు. మరి పోయి ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నా బీసీనా? పొంగనే లెక్కలని తప్పు అని రేవంత్ రెడ్డిని పిలిపించుకొని తిట్టి మరోసారి చేయమంటాడా? రాహుల్ గాంధీ బ్రాహ్మణుడు అంటే ఇప్పుడు రెడ్డి కాలు మొక్కబుద్ధి అవుతలేదు, కానీ మన రాష్ట్రం రెడ్డి కాలు మొక్కబుద్ధి అవుతలేదు, కానీ అక్కడ ఢిల్లీలో ఉన్న బ్రాహ్మణుల కాలు మొక్కబుద్ధి అవుతుందా? చింతపండు నవీన్ కుమారు ఇంకా ఈ రెడ్డిలు మనోళ్ళు కదా, మనతోటి కలిసి జీవించేటోళ్ళు కదా.
పదో పరకో వాళ్ళో మనమో ఇచ్చిపుచ్చుకునే వ్యవహారం ఉంటుంది కదా. మనతోటి గ్రామాలలో కలిసి జీవిస్తున్నారు కదా చింతపండు నవీన్ కుమార్. మీ పాలి భాగస్తులేనే రెడ్డోళ్ళు అంటే. నువ్వు పటేలు వాళ్ళు రెడ్డి, ఇద్దరు అన్నదమ్ములేనే, చిన్న పెద్దనైనా కొడుకులేనే. పోయి బ్రాహ్మణ్ణి కాళ్ళు అయితే ముంకడానికి మస్తు సంతోషం అనిపిస్తుందా? పోయి రాహుల్ గాంధీ కాళ్ళ మీద మొత్తం పొరుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేయి. ఇక దానికంటే ఇది హాట్ టాపిక్. రేవంత్ రెడ్డికి కంటి రేపల బీజేపీ ఆట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు నుండి తొలగిస్తుంది అనేది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇదే టాపిక్. అయితే ఏదో ఒక రోజు తొలగించినప్పుడు మళ్ళా మనం ఒట్టుకుండడం కంటే బీజేపీలో చేరితే మళ్ళీ మనకు అదే సీట్ ఇస్తారు, అదే ముఖ్యమంత్రి సీట్ ఇస్తారు. ఎందుకంటే గతంలో ఆర్ఎస్ఎస్లో పనిచేసిన అనుభవం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి రేవంత్ రెడ్డి గారు బీజేపీతోటి సఖ్యతగా ఉంటాడు. కాబట్టి ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటలేదు ఈ బీజేపీ అనేది కేటీఆర్ గారు విసిరిన ఒక పెద్ద ఆరోపణ. మరి ఆరోపణే, కానీ చాలా కాంట్రవర్సీతో కూడిన ఆరోపణ. సుంకిశాల ఎస్బీఎల్పై ఎస్ఎల్బీపై అందుకే స్పందిస్తలే అంటాను. ఎస్ఎల్బీసీ నిన్న జరిగిన ప్రమాదం. మరి ఇక కేటీఆర్ గారు అన్న దాంట్లో ఎంత నిజమునో తెలియదు, కానీ చాలా పెద్ద మాట.